రోమా సైనికులు అందించే ఏ చెరక అది? చేదు చెరక. అందులో అందించే పాత్ర పేరు చెరక. అందులో ఉందేంటి? చేదు. దేవుడు లోకానికి సంతోషాన్ని, ద్రాక్షరసాన్ని, తీయని జీవితాలు, మారా నీళ్లు కూడా ఏమైంది? మారా నీళ్లు మొదలుగా మార్చారు. ఆ దేవునికి దాహం అంటే మానవాళి యొక్క ప్రతిక్రియను దేవుడు దైవత్వంలోకి మార్చాడు. చూసారా? మానవులాగా ఆయన ఏం చేశాడు? ఆకలి కొన్నాడు. మానవులాగే ఆయన శిష్యులను పరీక్షించులకు ఆ తోనే అమరమున ఆయన ఏం చేశాడు? నిద్రపోయాడు. మానవులాగే ఆకలి. ఆయన అంటాడు, నేను ఆకలి కొనేటప్పుడు మీరు నాకు ఆహారం తెచ్చారు, దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చారు, చలి వచ్చినప్పుడు దుప్పటి కప్పారని. ప్రభా నీకెప్పుడు చేశామంటే పక్కన వాళ్ళకు చేశారు చూడు, నా శిష్యులకు చేస్తే నాకు కూడా చేసినట్టే. ఇక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన ఘనత ఎవరికి వచ్చింది? యేసయ్యకే. యేసయ్య ప్రత్యేకంగా పిల్లగా ద్రాక్ష ఆ యొక్క బాణం దగ్గరికి పెళ్లికి వెళ్ళాడు ఆయన. యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలవబడ్డారు. కానీ అక్కడ ఏమైపోయింది? వచ్చిన వాళ్ళందరికీ ఆనాడు మా మర్యాద ఏంటంటే ద్రాక్షరసం. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మా చెల్లి ఈవెంట్కి వెళ్తా ఉంటాం. ద్రాక్షరసం ఎంతమంది వస్తే అంతమంది ద్రాక్షరసం. చాలా మంది మూతికి రంగేసుకుని, ముఖానికి రంగేసుకున్న వాళ్ళంతా సార్ జ్యూస్ తాగాడు. అమ్మా ఈ జ్యూస్ తాగితే నేను ఏడే ఉంటా. వద్దమ్మా. ఇంకోటి తెస్తారు, అది వద్దమ్మా. ఏమో సార్ బత్తాయి జ్యూస్ ఏం వద్దమ్మా. నాకు షుగర్ అని కానీ ఇంకా నా దగ్గరికి ఊరు అందరూ చెప్తారు ఆయన షుగర్ ఉంది, తెల్ల డ్రెస్ వేసుకొచ్చాడు, కానీ ఆయనకి ఏముంది? ఆ రోజుల్లో ఎవరికి షుగర్ లేదు కాబట్టి ద్రాక్షరసం అందరూ తాగాడు. చూసారా? ద్రాక్షరసం తాగడం, ద్రాక్షరసం తయారు చేయడం ఇస్రాయేల్కి బాగా అలవాటు. ఎస్కోల్లో ఇస్రాయేలీలు ఒక గల మీద ఇద్దరు మనుషులు మోసేంత ద్రాక్ష కలదించారు. ఇస్రాయేల్ బలమైన వాళ్ళు. అది ఎంత ఉందో ఆ ద్రాక్ష గుర్తి. ఇద్దరు మోసారంట. కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. మరేం వెళ్ళింది? అయ్యా ద్రాక్షరసం. అమ్మా నా సమయం ఇంకా అన్ని మానవ లక్షణాలన్నీ ఆయనలో నెరవేర్చాడు. పాపంతో నిండిన మానవుడి నిమిత్తం పాపం లేని దేవుడు బలయ్యాడు. మన దానం ఇచ్చిన దేవుడు. ఒక్క నిబంధన గదిలోనే కాదు పిల్లలు. మనం గమనిస్తే 6 లక్షల కాలువలను తాగడానికి నీళ్లు, పశువులకు కూడా నీళ్లు. మోసే దెబ్బతినేది అక్కడ. బండను కొట్టమంటే, ఆజ్ఞాపించమంటే ఏం చేశాడు ఆయన? 2 సార్లు కొట్టాడు. ప్రజలందరూ ఎదుట నీవు నన్ను అవమానపరిచావు కాబట్టి కనానుకు నీవు చేరవు. మధ్యలోనే రాలిపోయావు. కానీ పశువుల సైతము రాతిలో నుంచి నీళ్ళు వచ్చింది. ఆ రాయి ఎవరు? ఆ బండ